ప్రపంచంలో మనం ఎన్నో వింతలు చూస్తుంటాం. కానీ ప్రకృతి కొన్నిసార్లు మన ఊహకు అందని ఆకృతులను సృష్టిస్తుంది. ముఖ్యంగా భారీ పాముల ఆకారంలో ఉన్న రాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల బయటపడ్డాయి. ఇవి కేవలం రాళ్లేనా లేక పురాణాల్లో చెప్పినట్లు శాపానికి గురైన జీవుల? ఈరోజు మనం ఆ 6 మిస్టీరియస్ రాతి పాముల గురించి, వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ మరియు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నాకా కేవ్ థాయిలాండ్ లోని పూలంక నేషనల్ పార్క్ లో ఉన్న ఈ గుహ అచ్చం ఒక అనకొండ గుహలా ఉంటుంది. ఇక్కడ రాళ్ళు కేవలం పామ్ ఆకారంలో ఉండడమే కాదు, వాటి స్కిన్ టెక్స్చర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ రాళ్లపైన పాము పొలుసులు ఎలా ఉంటాయో అంత పర్ఫెక్ట్ గా డిజైన్ ఉంటుంది. అక్కడ ఒక నాగరాజు రాయిలా మారిపోయాడని గ్రామస్తులు బలంగా నమ్ముతారు. సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం ఈ రాళ్ళు సుమారు 70 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటివి. వీటిని సన్ క్రాక్ రాళ్ళు అంటారు. అంటే పగలు విపరీతమైన ఎండకు రాయి వేడెక్కి విస్తరించడం, రాత్రికి చలికి కుంచుకుపోవటం వల్ల ఇలాంటి పొలుసుల వంటి పగుళ్లు ఏర్పడతాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గుహలో పాము తల ఆకారం ఒక చోట, శరీరం మరో చోట, తోక ఇంకో చోట సరిగ్గా ఒక పాము ఎలా ఉంటుందో అలాగే ఉండటం వల్ల ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఈ గుహ లోపల గోడలు కూడా అచ్చం పాము పొత్తి కడుపు లాగా స్మూత్ గా ఉండడం విశేషం. ఆ గుహ మీద గోడలు కూడా పాము పొలుసులు ఉన్న ఆకారం లాగానే ఉంటుంది. ఇక్కడ నాగరాజు రాయిగా మారిపోయాడని ఒక కథ ఉంది. వింతైన విషయం ఏంటంటే ఈ గుహ ఎంట్రన్స్ వద్ద సరిగ్గా పాము నోరు తెరిచినట్లు ఉండే ఒక పెద్ద రాయి ఉంటుంది. దీన్ని పర్యాటకులు పాము తలగా భావిస్తారు. హుంబాంగ్ హసుండుటన్ ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో ఉన్న ఈ రాతి పాము దాదాపు 50 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఏదో చిన్న గుట్టలా కాకుండా నేల మీద ఒక పెద్ద పాము పడుకుని ఉన్నట్లు ఉంటుంది. దీని గురించి ఉన్న క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రాయి నుండి అప్పుడప్పుడు ఎర్రటి రక్తం లాంటి ద్రవం వస్తుందట. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దీన్ని ఒక దైవంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ఈ రాయి నుంచి ఎర్రటి ద్రవం కారుతుందని జనాలు నమ్ముతారు. దీనికి కారణం ఆ రాతిలో ఉన్న హెమటైట్ అనే ఖనిజం. వర్షం పడినప్పుడు ఈ ఖనిజం ఆక్సిడైజ్ అయ్యి రక్తం రంగులోకి మారుతుంది. ఇది రక్తం లాగా కనిపించడానికి కారణం అదే. కానీ ఆ అడవిలో ఆ రాయి అంత పర్ఫెక్ట్ వంపులతో ఎలా ఏర్పడింది అనే దానికి జియాలజిస్టులు కూడా పూర్తి వివరణ ఇవ్వలేకపోతున్నారు. కానీ ఈ ప్రాంతం ఒకప్పుడు భారీ అగ్నిపర్వత విస్ఫోటనం జరిగిన చోటుకి దగ్గరగా ఉంది. ఆ సమయంలో లావా ప్రవహించిన దారిలో ఏర్పడిన రాయి ఇదని శాస్త్రవేత్తలు భావిస్తారు. ఆ ప్రవాహపు వంపుల వల్ల దీనికి పాము ఆకారం వచ్చింది. కానీ ఈ రాయి చుట్టూ ఉన్న ప్రజలు మాత్రం ఆ రాయి లోపల ఇంకా ప్రాణం ఉందని నమ్ముతారు. స్లీపింగ్ నాగా ఆఫ్ కేక్ రివర్ థాయిలాండ్ లోని కెక్ నదిలో ఒక భారీ రాయి ఉంది. ఇది ఏడాది పొడవునా నీటిలోనే ఉంటుంది. కానీ నదిలో నీరు తగ్గగానే ఒక భారీ నాగుపాము పడుకున్నట్లు బయటపడుతుంది. దీని శరీరం మీద ఉండే లైన్లు అచ్చం పాము శరీరంలోని కండరాల వంపుల్లా ఉంటాయి. అంటే అవి అచ్చం పాము శరీరం మీదుండే చారల్లా కనిపిస్తాయి. ఈ రాయి చుట్టూ ఉన్న నమ్మకం ఏంటంటే ఇది పర్యావరణాన్ని కాపాడే గార్డియన్. ఇక్కడ ఎవరైనా చెత్త వేస్తే లేదా అడవిని నాశనం చేస్తే ఆ నాగేంద్రుడికి కోపం వస్తుందని అక్కడి వాళ్ళు భయపడతారు. సైన్స్ పరంగా చూస్తే నదిలోని నీటి వేగం వేల ఏళ్ల పాటు ఆ రాయిపై ప్రవహించడం వల్ల రాయి స్మూత్ గా మారి నీటి అలల ఆకారం రాయి మీద పడి అలా కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ రాయి బయటపడిన సంవత్సరాల్లోనే ఆ చుట్టుపక్కల పంటలు బాగా పండుతాయని గ్రామస్తుల నమ్మకం. అందుకే దీన్ని ఒక సంపదగా చూస్తారు. నాబోవ్ రాక్ మలేషియాలోని బోర్నియా అడవుల్లో నాబోవ్ అనే ఒక భారీ సర్పం కథ చాలా ఫేమస్. ఇక్కడ ఒక 9 మీటర్ల పొడవైన స్తూపం లాంటి రాయి ఉంది. అది చూడ్డానికి అచ్చం ఒక భారీ కొండచిలువ శరీరంలోని మధ్య భాగం లాగా ఉంటుంది. ఇక్కడి ఇబాంతిగా ప్రజలు దీన్ని తమ జాతిని రక్షించే వీరుడిగా భావిస్తారు. ఈ పాము ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిందని చెప్తారు. ఈ రాయి గురించి రీసెర్చ్ చేస్తే తెలిసిన మరో విషయం ఏంటంటే ఆ రాయి మీద ఉన్న గుర్తులు ప్రకృతిలో ఉండే కొన్ని విష సర్పాల చర్మం మీద ఉండే ప్యాటర్న్స్ తో 90% మ్యాచ్ అవుతాయి. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని సైంటిస్టులు అంటున్న ఆర్కియాలజిస్టులు మాత్రం ఇది ప్రాచీన కాలంలో గిరిజనులు చెక్కిన శిల్పమై ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. అలాగే ఇది
సెడిమెంటరీ రాక్ రకానికి చెందింది అని కూడా అంటారు. అంటే కొన్ని లక్షల ఏళ్ల పాటు మట్టి, ఇసుక ఒకదానిపై ఒకటి పేరుకుపోయి రాయిలా మారుతాయి. ఈ రాయి పైన ఉండే వలయాకార గుర్తులు అచ్చం పాము వెన్నెముక నిర్మాణాన్ని పోలి ఉంటాయి. స్నేక్ హెడ్ రాక్. చివరగా లావోస్ లోని ఈ రాయి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఒక పెద్ద రాతి దిబ్బ మీద మరొక రాయి అచ్చం పాముతల లాగా సెట్ అయి ఉంటుంది. ఇది ఒక బ్యాలెన్సింగ్ రాక్. గాలి వీచినా పడిపోతుందేమో అన్నట్లు ఉండే ఈ రాయి వందల ఏళ్లుగా అలాగే ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం ఇది ఒక జియోలాజికల్ ఫార్మేషన్. కింద ఉన్న రాయి మెత్తగా ఉండి త్వరగా క్రమక్షయం అవ్వడం వల్ల పైన ఉన్న గట్టి రాయి తలలాగా మిగిలిపోయింది. కానీ దాని కళ్ళు, ముక్కు ద్వారాలు అచ్చం పాములాగే ఉండడం వల్ల దీన్ని ఎవరూ తాకడానికి సాహసించరు. ఇది అడవిని కాపాడే శక్తి అని లోకల్ జనాలు నమ్ముతారు. ఈ రాయి దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక రకమైన వింత శబ్దాలు వినిపిస్తాయని పర్యాటకులు చెప్తుంటారు. గాలి ఆ రాళ్ల సందుల గుండా వెళ్తున్నప్పుడు వచ్చే శబ్దాన్ని పాము బుసగా స్థానికులు వర్ణిస్తారు. మాస్బెట్ స్నేక్ వాల్. ఫిలిప్పీన్స్ లోని మాస్బెట్ అనే ఏరియాలో ఒక నిశ్శబ్దమైన కొండ మీద ఈ రాతి గోడ ఉంది. ఇది దాదాపు ఒక భారీ కొండ చిలువ పాకుతున్నట్లు కనిపిస్తుంది. దీని గురించి లోతుగా రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ రాతి నిర్మాణం మధ్యలో ఉండే పగుళ్ళు అచ్చం పాము శరీరం మీద ఉండే స్కేల్స్, పొలుసులు లాగే ఉంటాయి. స్థానికులు దీన్ని శపించబడిన పాము అని పిలుస్తారు. ఇక్కడ పురాణాల ప్రకారం ఒక అత్యాసగల పాము ఎద్దును మింగినందుకు దేవుడు దానిని రాయిలాగా మార్చాడని చెప్తారు. కానీ శాస్త్రీయంగా చూస్తే ఇది ఒకప్పుడు భూగర్భం నుంచి పైకి వచ్చిన లావా వల్ల ఏర్పడింది. ఈ లావా చల్లబడే క్రమంలో అది పొరలు పొరలుగా పగులుతుంది. అయితే అది కొండ వంపులను బట్టి కదులుతున్న పాము ఆకారాన్ని తీసుకోవడం మాత్రం ప్రకృతి చేసిన ఒక అద్భుతం. ఈ ప్రదేశం ఇప్పుడు టూరిస్టులకు ఒక హాట్ స్పాట్ గా మారింది. వింత ఏంటంటే ప్రపంచంలో చాలా చోట్ల ఇలాంటి లావారాళ్లు నిలువుగా ఉంటాయి. కానీ మాస్బెట్ లో మాత్రం ఇవి భూమికి సమాంతరంగా ఒక పాము పాకుతున్నట్లు మెలికలు తిరిగి ఉండటం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అక్కడి స్థానికులు అయితే దీనికి పూజలు కూడా చేస్తూ ఉంటారు. చూస్తారు కదా, ఈ 6 రాతి పాముల వెనుక సైన్స్ తో పాటు ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ప్రకృతి నిజంగానే ఒక గొప్ప శిల్పి. ఈ 6 ప్రదేశాలలో మీకు ఏది అత్యంత వింతగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.